హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. ఉదయాన్నే ప్రతిరోజు కూడా ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ అయితే ఈ సమ్మర్లో నా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. ఎక్కువగా చాలామందికి ఏంటంటే రెగ్యులర్గా కాఫీ, టీ ఇలా చాలామంది ఏం కాదు, నేను కూడా మార్నింగ్ టైం కాఫీ, టీ అలా ప్రతిరోజు కూడా ఏదో ఒకటి మన రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాం కదా. బట్ సమ్మర్లో మాత్రం ఎక్కువగా ఇలా స్పెషల్ డ్రింక్స్ అయితే తీసుకోవటం వల్ల మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చక్కగా మనకి కావాల్సిన వాటర్ అంతా కూడా ఈ ఫ్రూట్ జ్యూస్లు మన బాడీకి అందిస్తాయన్నమాట. ఎందుకంటే ఎక్కువగా స్వెట్ రిలీజ్ అవుతుంటుంది కదా బాడీలోంచి. మనకు కావాల్సిన వాటర్ అంతా కూడా ఇలా పుచ్చకాయ జ్యూసు, తర్బూజా జ్యూసు, వాటర్ మిలన్ జ్యూసు, ఇలాంటివి లెమన్ జ్యూసు, వీటి ద్వారా ఎక్కువగా మన బాడీ అయితే డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుందండి. సమ్మర్ సీజన్లో డస్టింగ్ చాలా ఎక్కువగా వచ్చిందనమాట మాకు. రీసెంట్గా ఒక 2 days బ్యాక్ వర్షం పడిందనమాట. దాంతో కొంచెం ఇల్లంతా కూడా క్లీనింగ్ అది చేసుకున్నాను. డీప్ క్లీనింగ్ అయితే ఏం కాదండి, డస్ట్ అంతా కూడా రిమూవ్ చేసుకొని థింగ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఈ 1 month నుంచి ఎక్కువగా ఈ మామూలుగా డెకరేటివ్ ఐటమ్స్ ఏమీ కూడా క్లీన్ చేయలేదు. ఈరోజు హనుమ పూజ చేసుకుందామనేసి హనుమాన్ పూజ ఎక్కువగా నేను మంగళవారం రోజు నార్మల్ హనుమ జయంతి అనే కాదండి, మంగళవారం అయితే హనుమాన్కి పూజ చేసుకుంటాను. హనుమాన్ చాలీసా ఒక 5 times చదువుకోవటం, సుందరకాండలో కొన్ని శ్లోకాస్ ఉంటాయి కదా, అవి కొంచెం చదువుకోవటం అలాగ చేసుకుంటా. నా దగ్గర రామనామం బుక్ కూడా ఉందన్నమాట, శ్రీరామ అనే బుక్. ఆ బుక్ కూడా నేను రాస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే మనకి ఆంజనేయ స్వామి వారికి రాముల వారంటే చాలా ఇష్టమండి. అందుకని రామనామం చేస్తే ఆ హనుమంతుడికి చాలా ఇష్టం అన్నమాట. మా ఇంట్లో ఎక్కువగా హనుమంతుడికి సంబంధించిన పేర్లే ఉంటాయండి. మా వారు హనుమాన్కి భక్తుడు కూడా అనమాట. మా పెళ్ళవ కానీ మా ఊరికి దగ్గరలో అద్దంకి అనే ఊరు దగ్గర సింగరకొండ అని ఉంటుందన్నమాట. అది బాగా ఫేమస్ హనుమ క్షేత్రము. అక్కడికి మేము దర్శనానికి అది వెళ్ళామన్నమాట మ్యారేజ్ అవ్వగానే. తర్వాత మా పిల్లల పేర్లు కానీ ఇవన్నీ కూడా మా వారి పేరు కానీ అన్నీ కూడా ఆ హనుమంతుడి పేరుకి రిలేటెడే అనమాట. మా వారి పేరు పవన్ కుమారు, మా పెద్దబాబు పేరు భానుప్రకాష్ అంజనీ కుమార్, చిన్నబాబు పేరు కులవిక్రమ్. ఇలా అందరి పేర్లు కూడా హనుమంతుడికి రిలేటెడ్గానే ఉంటాయన్నమాట. అందుకే నేను ఎక్కువగా శనివారం రోజు, మంగళవారం రోజు హనుమంతుడికి సింధూరం ఉంటే సింధూరంతో, లేదంటే తమలపాకులు అంటే ఇష్టం కదా ఆయనకి, తమలపాకులతోటి అలా చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు మనకి బెల్లం బూరెలు ఉంటాయి కదా, అవంటే ఇష్టం అనేసి హనుమంతుడికి అవి కూడా చేస్తూ ఉంటాను. సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కువ డిషెస్ ఏమీ చేయలేదండి, ఓన్లీ డ్రై ఫ్రూట్స్, బాదం అలా పెట్టేసేసి పూజ అయితే ఈరోజు కానిచ్చేసాను. ఈ పూజ చేస్తున్నప్పుడు నాకు చిన్న కథ గుర్తొచ్చిందనమాట. చిన్నతనంలో మా తాతయ్య చెప్పేవాళ్ళు అనమాట. సీతమ్మ వారు ఒకరోజు రాములు వారిని ఒక కోరిక అడిగిందంట. అదేంటంటే, స్వామి మనకి తెలిసిన వాళ్ళకి ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి భోజనం అది పెట్టుకుందాము అనేసి. ఎందుకంటే మన ఆడవాళ్ళకి ఏదైనా పూజ కానీ లేదా నలుగురిలో అలా ఇన్వైట్ చేసి నలుగురిని భోజనాలకి తినిపించడం కానీ అలా ఇష్టపడుతూ ఉంటాం కదా. మనకి వచ్చిన వంటలు 10 మందికి చేసేసి భోజనాలు అలా పెట్టడం, ఎక్కువగా ఏదైనా పూజ అలా ఏర్పాటు చేసుకొని పెట్టడం అలా అలవాటు ఉంటుంది కదా. అలానే సీతమ్మ వారు కూడా అడిగిందట రామయ్య తండ్రిని. అంటే రాములు వారు సరేనమ్మా అలా ఏర్పాటు చేసుకో అన్నారట. అప్పుడు సీతాదేవి అన్నదట, హనుమంతుడిని కూడా పూజకి పిలుస్తాను అని. అప్పుడు రాములు వారు అన్నారట, ఆయనకి నువ్వు వండి పెట్టగలవా? నీ శక్తి సరిపోతుందా ఆయనకు వండి పెట్టడానికి? నువ్వే ఆలోచించుకో. నేనైతే వద్దనంటే ఇంతమందికి భోజనం చేస్తున్నాను కదా, ఆ పసిబాలుడు ఆ హనుమంతుడు ఎంత తింటాడండి అన్నట్లుగా ఆయన్ని కూడా పిలుద్దామంటే సరేను అన్నారట.
అప్పుడు అందరినీ భోజనానికి పిలిస్తే అందరూ తిన్నారట. హనుమంతుడు వచ్చారట కొంచెం లేటుగా. వండినవన్నీ వడ్డిస్తూ ఉన్నారట. చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి అంటూ ప్రతి ఒక్కటి కూడా ఆస్వాదిస్తూ తినేస్తూ ఉన్నారట. ఆవిడ ఇంకా బాలుడు తింటున్నాడు, పసిపాలుడు అన్నట్లుగా ప్రతి ఒక్కటి ఇంకా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా ఆకలిగా ఉంది అంటే సీతమ్మ వారు ఓపికగా ఆవిడ వండి పెడుతూనే ఉందట. ఆయనకు కావాల్సినవన్నీ కూడా. ఆయనకైతే ఆకలి అయితే తీరట్లేదట. ఆవిడిక తట్టుకోలేక వండలేకపోయిందట. చిన్నగా రాములు వారి దగ్గరికి వెళ్ళి, రామ ఏదైనా పరిష్కారం చూయించు, ఇలా హనుమంతుడికి భోజనం ఏర్పాట్లు చేస్తున్నాను కదా, ఎంత వండినా కూడా సరిపోవట్లేదు, ఆయనకి ఆకలి తీరలేదు అందట. అప్పుడు రాములు వారు 2 తులసాకుల్ని హనుమ చేతిలో పెట్టేసి అవి తిని రామనామం జపిస్తూ తినమన్నారట. అప్పుడు సీతాదేవి అన్నదట, ఇన్ని రకాల భోజనాలు నేను పెట్టినప్పుడు ఆ తులసీ దళాల వల్లే ఏం ఆకలి తీరుతుంది అని అడిగిందట రాములు వారిని. అప్పుడు రాములు వారు అన్నారట, ఒక్కసారి ఇది కూడా ప్రయత్నించి చూడుదేవి అన్నారట. అప్పుడు సీతాదేవి 2 తులసాకులు తీసుకొచ్చి హనుమ చేతిలో పెట్టి రామనామం జపిస్తూ తినమందట. అప్పుడు హనుమంతుడు, ఏంటమ్మా అన్నం ఆకలి అంటుంటే తులసాకులు తినిపిస్తున్నావు అన్నారట. అప్పుడు సీతాదేవి అన్నదట, వండుతున్నాను స్వామి, అవి రెడీ అవుతున్నాయి, ఈలోపు కొంచెం నీకు కూడా ఉపశమనంగా ఉంటుంది, 2 ఈ తులసాకులు నోట్లో వేసుకొని రామనామం జపించు అంటే, రామనామమా అని ఆ మాట వినగానే ఆయన రోమాలన్నీ పులకించిపోయి సరే అని వెంటనే ఆ తులసాకులు నోట్లో వేసుకొని రామ్ రామ్ అనుకుంటూ, చాలా రామ రామ అనుకుంటూ భక్తి పారవస్యంలో మునిగారట. ఆయనకి రాములు వారి మీద ఉన్న ప్రేమ అంత అపురూపమైనదనమాట. ఏది తిన్నా కూడా ఆయనకి కడుపు నిండింది. రామనామం పలకటం వల్ల ఆయన కడుపు అంతా కూడా ఫుల్ అయిపోయిందట. అప్పుడు హనుమంతుడికి కొంచెం వండినవన్నీ మళ్ళీ సీతమ్మ వారు తీసుకొచ్చి అవి వడ్డిస్తూ ఉంటే, చాలమ్మా చాలు, ఇంకా నా కడుపు ఫుల్ అయిపోయింది, నేను తినలేను అన్నారట. అదేంటి హనుమ, ఇప్పుడే కదా ఆకలి అవుతుందన్నావంటే, ఈ తులసీ దళాలు తిని రామనామం జపించాక నాకు కడుపంతా నిండిపోయిందమ్మా అన్నారట. అప్పుడు సీతమ్మ వారు, రాములు వారు ఇందుకే కామాలా తినమంది అనేసి ఆవిడ సరే అనేసి అందరికీ తృప్తిగా భోజనం పెట్టాను అన్న సంతృప్తితోటి ఆ రోజైతే సీతమ్మ వారి భోజనాలు అవి వడ్డనంతా కూడా ముగిసిపోయిందంటే, ఈ విధంగా ఆ హనుమంతుడికి రాములు వారి మీద ఉన్న ప్రేమ అంత గొప్పదనమాట. హనుమ అనగానే ఆయన ఒక రక్షక భటుడులాగా అనమాట. ఆ రాములు వారికి రక్షణలాగా నిలబడుతూ ఉంటాడు. ప్రతి చోట కూడా లక్ష్మణుడు వారు మూర్ఛపోయినప్పుడు సంజీవిని పర్వతం తీసుకురావటంలో, ఆయన శక్తిని చూపించటంలో కానీ, ఇప్పటికీ కూడా మనం చాలామందిని చూస్తూ ఉంటాం కదా. ప్రతి ఒక్క ఊర్లో కూడా ఎంట్రన్స్ స్టార్టింగ్లో హనుమ విగ్రహం ఉంటుంది. ఆ ఊరికి రక్షగా బలంగా నిలబడి కాపాడుతూ ఉంటాడనమాట హనుమంతుడు. చాలా వరకు ఆంధ్ర సైడ్ అయితే అండి ప్రతి ఒక్క ఊర్లో కూడా మనకి స్టార్టింగ్లో హనుమ విగ్రహం ఉంటుందన్నమాట. మాకు ఇక్కడ విజయవాడ వెళ్ళే రూట్లో కంచికచెర్లో కూడా చాలా హైట్ హనుమ ఉంటారండి. కిందేమో గుడి ఉంటుందన్నమాట. ఇలా చాలా చోట్లనమాట, ఒక్క చోటని కాదు, ప్రతి ఊరికి కూడా ఎన్ని వేల హనుమ విగ్రహాలు. అది చిన్న పల్లెటూరు అయినా కూడా అండి, చిన్న విగ్రహమైనా సరే మన ఎంట్రన్స్లో అలా పెడుతూ ఉంటారనమాట. హనుమ ఆరాధించటం వలన అంత బలం, అంత ఎనర్జీ వస్తుంది. దాంతో మనం హనుమాన్ చాలీస చదివామంటే ఇంకా ఆ వైబ్రెంట్స్ అన్నీ కూడా మన ఇల్లంతా కూడా వ్యాపిస్తూ ఉంటాయి. మొత్తం అంతా కూడా ఏదైనా నెగిటివ్ వైబ్స్ అలా ఉన్నా కూడా ఆ హనుమ చాలీస వలన అంతా కూడా పాజిటివ్గా
మారుతూ ఉంటుంది. ఈరోజు తమలపాకులు ఇవన్నీ ఏర్పాటు చేసుకొని హనుమంతుడు పూజ చేసుకుంటున్నానండి. నా దగ్గర వెండి లాకెట్ ఉందన్నమాట, హనుమంతుడిది. పిల్లలకి చిన్నప్పుడు మెడలో వేస్తాం కదా, అలాంటిది నేను ఒకటి షాప్లో తీసుకొచ్చుకొని ఆ పూజల టైంలో ఇలా అతికించుకుంటాము. వెండి విగ్రహాలు ఇవంటే కాస్ట్ అయిపోయినాయి కదండి, అప్పుడు తీసుకోవాలని నాకైతే ఇత్తడిది ఉంది కదా అన్నట్లుగా గంట కూడా ఉంది ఇత్తడిది నా దగ్గర, హనుమంతుడిది. అందుకే ఇంకా అలా పూజ చేస్తూ ఉన్నాను కాబట్టి వెండి విగ్రహం తీసుకోవాలన్న ఆలోచన రాలేదు. ఇప్పుడైతే ఇత్తడి మన పంచలోహాలు వస్తుంది కదా, అది తీసుకుందామనేసి ఆలోచిస్తూ ఉన్నాను. పూజ పర్పస్ అలాగా. పసుపు ముద్దకైతే ఈ వెండి లాకెట్ ఉంటుంది కదా హనుమంతుడిది, అది పెట్టేసేసి మన గంట ఉంటుంది కదా ఇత్తడి పంచలోహ గంట పెట్టేసి మొత్తం గంధము కుంకుమ బొట్లు పెట్టేసి పూజ అవి రెడీ చేసుకుంటున్నానండి. ఎంత పాజిటివ్గా అనిపిస్తుందో. మార్నింగే ఒక్కసారి పూజ చేసుకున్నామంటే ఆ రోజంతటికీ కావలసిన ఎనర్జీ అయితే మనకి లభిస్తుందన్నమాట. ఈ తమలపాకులు అవి నేనేం చేస్తానంటే, మనం ఇవన్నీ కూడా పసుపు కుంకుమ అవి తీసేసుకొని తాంబూలంగా వేసుకోవచ్చు, లేదా ఏదైనా మనం నెయ్యి అలా కాచుకుంటూ ఉంటాం కదా, అలా నెయ్యి వాటిల్లో కూడా ఎక్కువగా నేను శనివారం రోజు అలాగా నెయ్యి కాస్తూ ఉంటామన్నమాట. ఆ నెయ్యిని కూడా ఈ తమలపాకులు మనం వేసి కాచామనుకోండి, దేవుళ్ళకు కూడా మనం సమర్పించుకోవచ్చు అనమాట. ఎక్కువగా నైవేద్యాలకి అలా వేస్తూ ఉంటాం కదా నెయ్యిని, ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు. లేదు అంటే మనం ఈ తమలపాకులతోటి ఎండాకాలం మిల్క్ షేక్ లాగా చేస్తూ ఉంటాం కదా, పాలు ఇవన్నీ వేసి అలా కూడా చేసుకోవచ్చు అనమాట. అవి కూడా కాదు, ఇవి మేము ఏమి తినటానికి అలా చేసుకోము అంటే ఈ తమలపాకుల్ని ఏదైనా పారే నీటిలో అలా కలిపేసుకోవచ్చు. పసుపు ముద్దనైతే తులసమ్మ చేతిలో పెట్టేసి వాటర్ పోసేస్తానండి, కొంచెం ఆ రోజు కదిలించేసి నెక్స్ట్ డే అయితే పూజ అయిపోగానే బుధవారం రోజు మార్నింగ్ తులసమ్మ చేతిలో పెట్టేసి చెంబుతో నీళ్ళు పోసేస్తాను పసుపు ముద్దకి. ఈ విధంగా నా రెగ్యులర్ పూజలో మంగళవారం పూజ ఇలా చేసుకున్నానండి. సమ్మర్ సీజను కానీ ప్రశాంతంగా పూజ చేసుకోవటానికైతే కరెంటు పోయినా కూడా ఈ ఏసీలు ఉండటం వల్ల ఏంటంటే బతుకుతున్నాము అనిపిస్తుందండి. ఇంత ఎండకి అంత కరెంటు బిల్ అయినా కూడా ఈ 1-2 నెలలు ఏసీ కూలరు ఇలాంటివి లేకపోతే మనం జీవించటానికి భయంగా ఉందన్నమాట. అంత ఎక్కువ హ్యూమిడిటీ కానీ హీట్ కానీ భరించలేని వేడండి. చాలా మనమే ఇంట్లో అన్ని గోడల మధ్యన ఇంత ఏసీలు వేసుకొని ఉన్నా కూడా అల్లాడిపోతున్నాము. పక్షులు, పశువులు, పాపం మొక్కలు ఎలా జీవిస్తున్నాయో అస్సలు అర్థం కావట్లేదు. కొంచెం వర్షం పడంగానే వాటితో పాటు మనకు కూడా ప్రాణం లేచొచ్చినట్లు అయిపోతుంది. ఆ వర్షానికి అవి ఎంత సంతోషిస్తున్నాయో పక్షులు కానీ పశువులు కానీ. అందుకే ఎక్కువగా వృక్షాలు పెంచాలి, మొక్కలు పెంచాలి, పశు సంపద పెంచుకోవాలి. ఎందుకంటే ఈ ఎండకి 1-2 పశువులు చనిపోయినా కూడా మిగతా వాటి వలన వాటి వృద్ధి జరుగుతూ ఉంటుందన్నమాట. పశువులు అవి మొక్కలు కూడా మనం ఎక్కువగా పెంచాలి. వాటి వల్ల ఏంటంటే తొందరగా వర్షాలు పడటం కానీ, మనం ఉన్న ఏరియాలో తొందరగా కూల్ అవ్వటం కానీ, మొక్కల వలన కూడా వాతావరణంలో మార్పు వస్తుందండి. ఎండ వేడిని కొంచెం తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయన్నమాట. అందుకని ఎక్కువగా మనం కొంతలో కొంతైనా సమాజ సేవ చేయాలని కంటే మొక్కలని, గోవులని వీటిని రక్షించామంటే మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ భవిష్యత్తు కూడా మనం కాపాడిన వాళ్ళు అవుతాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.